జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గణపురం మండలం చేల్పూర్ కాకతీయ థర్మల్ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను విద్యా అర్హతను బట్టి రెగ్యులర్ చేయాలంటూ ప్లాంట్ ముందు ఆర్టిజన్ కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పిందని, సుమారు కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్లో 860 మంది ఆర్టిజన్ కార్మికులు విధులు నిర్వహిస్తూ విద్యుత్ ఉత్పత్తికి కృషి చేస్తున్నామని, ఆర్టిజన్ కార్మికులను విద్యా అర్హతను బట్టి కన్వర్షన్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేని ఎడల రిలే దీక్షలు ఇలాగే కొనసాగిస్తామని తెలిపారు. ఆర్టిజన్ కార్మికులు రాష్ట్రంలో 23,000 మంది ఆర్టిజన్ కార్మికులం, 23,000 మందికి రెగ్యులరైజ్ చేసినామని చెప్పి గత టీఆర్ఎస్ ప్రభుత్వము మా విషయంలో ప్రకటించి తెల్లవారేసరికే ఆల్రెడీ రెగ్యులరైజ్ చేసి చెప్పారు తప్ప మాకు ఎలాంటి గ్రాడ్యుయేట్ కానీ రెగ్యులరైజ్ కానీ మాకు వచ్చే యొక్క వేతనాలు కానీ మాకు వచ్చే ఇంక్రిమెంట్లు కానీ ఎక్కడ కూడా చెల్లించినటువంటి దాఖలం లేదు. అదేవిధంగా గత 5 సంవత్సరాలు ప్రొవిజన్ పీరియడ్ కంప్లీట్ చేసుకున్నప్పటికీ మాకు స్టాండింగ్ ఆర్డర్ ప్రకారంగా వాళ్ళు మాకు గేర్లన్నా చేంజ్ చేయాలి, అది కూడా చేయకుండా నిమ్మకు నేర్చినట్లు వ్యవహరించారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఒక సంస్థలో 2 రూల్స్ ఎక్కడి అనే ఆలోచనతోటి ఇది ఎక్కడైనా ఉందా అని మేము చాలా సార్లు పాలుమార్లు ఈ యొక్క యాజమాన్యానికి ప్రభుత్వానికి మేము విన్నవించుకున్నప్పటికీ మా విషయంలో పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు లేవు. కావున మేము ఇప్పటికైనా గత 2017 నుంచి 2025 7 సంవత్సరాలు మేము ఆర్టిజన్ కార్మికులము, అంతకుముందు క్యాజువల్ లేబర్గా ఉండి తర్వాత ఈ 7 సంవత్సరాలు కూడా మేము ఒక ఆర్టిజన్ కార్మికునిగా మాకు ఒక కొత్త పేరు తీసుకొచ్చి పెట్టి మమ్మల్ని శ్రమదోపిడి గురి చేస్తూ నిత్యం 24 గంటలు పనిచేస్తున్నప్పటికీ మాకు శ్రమకు తగిన ఫలితం అనేది ఈ యాజమాన్యం కానీ ఈ ప్రభుత్వం కానీ మాకు సహకరించినటువంటి రోజు లేదు. చాలాసార్లు ఎన్నో విధాలుగా మేము ప్రభుత్వాన్ని, యంత్రాంగాన్ని సకల విధాలుగా మా యొక్క కోరికను, మా యొక్క నిర్ణయాన్ని మేము ఒక కమిటీగా, ఒక జేఏసీగా ఇటీవల 5 నెలల వ్యవధిలో ఏర్పాటు చేసుకొని మా యొక్క సమస్యలపై ఎస్పీడీఎస్ఎల్ సీఎండీ గారికి, ఎంపీడీఎస్ఎల్ సీఎండీ గారికి, ట్రాన్స్కో సీఎండీ గారికి, జెన్కో సీఎండీ గారికి, ఇందిరా పార్కు ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు, విద్యుత్ శాఖ మంత్రి గారికి, అందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి 294 మంది ఎమ్మెల్యేలందరికీ కూడా మేము వినతి పత్రాలు ఇచ్చి మా యొక్క పరిస్థితులు, మా యొక్క జీవన విధానాలు, మేము పనిచేస్తున్నటువంటి ఒక కష్టము, దాని విషయంలో ఈ ప్రజాపాలన ప్రభుత్వం మమ్మల్ని, మా యొక్క ఆర్టిజన్ కార్మికులని, ఎందుకంటే గత ప్రభుత్వమే నమ్మించి మోసం చేసింది, ఇది ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ అని ఎందుకంటున్నాం అంటే, వీళ్ళు మా రాష్ట్రము, మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే మేము ఖచ్చితంగా ఈ ఆర్టిజన్ కార్మికులకు రెగ్యులర్ చేసి వాళ్ళు రావాల్సినటువంటి యొక్క గ్రాడ్యుయేట్ కానీ ఏదైనా కూడా విద్యుత్ సంస్థలో ఒకటే రూల్ను ప్రవేశపెట్టి అందరికీ సహకరిస్తాం, ఖచ్చితంగా రెగ్యులర్ చేస్తామని చెప్పి వారు బట్టి విక్రమార్క గారు కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ వారు పాదయాత్రలో మా యొక్క గ్రామాలలో, మా యొక్క సంస్థలలో తిరిగి మాతోటి చెప్పి వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాన్నే నిలబెట్టుకొని ఈ 23,000 కుటుంబాలను ఆదుకోవాలని వారికి ప్రత్యేకంగా మేము శాంతియుతంగా మొరపెట్టుకుంటున్నాం. ఈ నిన్నటి నుండి 5 రోజుల పాటు సోమవారం నుంచి శుక్రవారం వరకు నిర్వహిస్తున్నటువంటి రీలే నిరాహార దీక్షలు కూడా మా యొక్క గోడును, మా యొక్క బాధను, విధులకు ఆటంకం కలిగించకుండా మేము శాంతియుతంగా మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించండి అని వేడుకుంటూ రోజుకు 50 నుండి మా కేటీపీపీలో 50 నుండి 100 మంది కార్మికులము దీక్షలో పాల్గొంటున్నాం. కావున ఇకనైనా ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ స్పందించి మా యొక్క ఆర్టిజన్స్కు రెగ్యులర్ చేసి విద్యుత్తులో ఉన్నటువంటి యొక్క ఏదైతే ఆ రూల్స్ ఉన్నాయో వాటి అన్నింటి ఖచ్చితంగా మాకు అమలు పరచాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. జై